దీన్ని ఏ విధంగా రూపొందించాలన్నప్పుడు నేను ఒకటే ఆదేశాలు ఇచ్చాను. ఎవరైనా సరే నేరుగా వచ్చి ఇండస్ట్రీ పెట్టాలంటే ప్లగ్ అండ్ ప్లే ఫ్లాటెడ్ ఫ్యాక్టరీస్కి శ్రీకారం చుట్టాం. ఈరోజు ఒక ఇండస్ట్రీ కట్టాలంటే ముందు షెడ్ కట్టాలి. షెడ్ కట్టిన తర్వాత మెషినరీ కార్డు ఇవ్వాలి. అవన్నీ వచ్చే కొద్దికి 2-3 ఏళ్ళు అవుతుంది. అట్లా కాకుండా ఇక్కడ షెడ్లు రెడీగా ఉంటాయి, కరెంటు రెడీగా ఉంటుంది. అవసరమైతే కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ చేస్తాం, మార్కెటింగ్ సెంటర్ కూడా పెడతాం. అన్ని వస్తువులు పెట్టి మీరు నేరుగా వచ్చి మీరు ఏ ఫ్యాక్టరీ అనుకుంటే అది స్టార్ట్ చేసే విధానానికి శ్రీకారం చుడుతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రాష్ట్రంలో ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. హైదరాబాద్ చూశారు. నేను ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉండి తెలుగు వారికి ఒక మహానగరం ఉండాలని, మన పిల్లలకు ఉద్యోగాలు రావాలని, రాష్ట్రానికి సంపద రావాలని ఒక నగరాన్ని నిర్మాణం చేశాం. ఆ తర్వాత రాష్ట్రం 2గా విడిపోయింది. అందుకే మళ్ళీ రాష్ట్రంలో తెలుగు జాతికి ఒక నగరం ఉండాలని అమరావతికి రూపకల్పన చేశాం. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు ఇక్కడ ఒక ఎంఎస్ఎంఈ పార్క్ వచ్చింది. ఈ పార్క్ ఇక్కడ వచ్చిందంటే ఇక్కడుండే రైతాంగం సహకరిస్తేనే ఇది వస్తుంది. మనం ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తాం, కానీ రైతులు కూడా సహకరిస్తే ఇంకా సులభంగా సాధ్యం అవుతుంది. నేను ఎక్కడ చూసినా ఉండు తమ్ముడు, నువ్వు ఉంటే మళ్ళా మాట్లాడు. ఎక్కడ చూసినా నేను ఒకటే ఆలోచించాను. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే అమరావతిలో 29,000 మంది రైతులు, 34,000 ఎకరాలు భూమి స్వచ్ఛందంగా ల్యాండ్ పూలింగ్లో ఇచ్చారు. వాళ్ళు ఒకే మాట చెప్పారు, రాజధాని అవసరం, రాజధాని నిర్మాణంలో మేము భాగస్వాములు అవుతాం. మేము భాగస్వాములు అయితే మాకు మేము ఇచ్చిన భూమిలో మీరు అభివృద్ధి చేసి మాకు కూడా కొంత భూమి ఇస్తే మేము బాగుపడతామంటే నేను ఇచ్చాను. ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రపంచంలో ఎక్కడా జరగని కార్యక్రమం అమరావతి నిర్మాణం. ఒక్క పైసా కూడా ప్రభుత్వ ఖర్చు లేకుండా అక్కడుండే భూమి మీదనే అది అమ్మి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి ప్రజల్ని కోటీశ్వరులు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ప్రస్తుతం ఎన్డీఏ పార్టీ. ఇది ఏ విధంగా సాధ్యమైంది? 29,000 మంది రైతులు సహకరించారు. 55,000 ఎకరాలు భూమి వచ్చింది. తిరిగి వాళ్ళకి ఇంటి జాగాలు ఇచ్చాం. అదే మరి వాళ్ళకందరికీ కమర్షియల్ స్పేస్ ఇచ్చాం, రోడ్లు వేసాం, కొంతమంది వ్యక్తులకు భూములు ఇచ్చాం, కాలేజీలు వచ్చాయి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బిల్డింగ్లు వచ్చాయి, పార్కులు వచ్చాయి. దీనివల్ల అక్కడ మార్కెట్ రేటు పెరిగింది. ఈరోజు ప్రభుత్వం దగ్గర 4,000 ఎకరాలు భూమి ఉంది. దాన్ని అమ్మితే రేపు రాబోయే రోజులు మనం పెట్టిన ఖర్చు అంతా తీర్చేస్తాం. ఈ విధానానికి అక్కడ శ్రీకారం చుట్టాం. నేను ఎప్పుడు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, ఇంతవరకు నేను హైదరాబాద్లో ఎయిర్పోర్ట్ కట్టినా, లేకపోతే ఇంకొకటి ఇక్కడ ఒక ప్రాజెక్టు కట్టినా, ఎక్కడా ఏ రైతుకు కూడా అన్యాయం జరగకుండా న్యాయం చేసిన వ్యక్తి, న్యాయం చేసిన పార్టీ ఇది. మీలో కూడా ఒక ఆలోచన రావాలి. లిటిగేషన్లు పెట్టడం కావాలంటే కొంతమంది సరైన ప్రవర్తన లేకుండా ఏది వచ్చినా, ఏ అభివృద్ధి వచ్చినా సహించలేని వాళ్ళు కొంతమంది ఉంటారు. అంటే ఏ అభివృద్ధి జరగకపోతే వాళ్ళకు ఆనందం, అది మంచిది కాదు. ఒక్కోసారి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు వస్తాయి. ఈరోజు ఒక ఎయిర్పోర్ట్ వస్తుంది, ఒక పోర్ట్ వస్తుంది, ఒక ప్రాజెక్ట్ వస్తుంది, ఒక ఇండస్ట్రీ వస్తుంది. దీనివల్ల ఆ ప్రాంతం అభివృద్ధి అవుతుంది, సంపద సృష్టించబడుతుంది, ఉద్యోగాలు వస్తాయి, ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. నా పక్కన కూర్చున్న ఆడబిడ్డను అడిగాను, యానాది కుటుంబం నెల్లూరు జిల్లాలో
తరతరాలుగా పేదరికంలో ఉండే ఏకైక కుటుంబాలు ఈ అనాథ కుటుంబాలు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వాళ్ళని పైకి తెచ్చే బాధ్యత మన మీద ఉంది. ఈరోజు మనం చూస్తున్నాం గ్రామంలో అగ్ర కులాలు కానీ ఊర్లో అందరూ బాగుంటారు. ఆ 10, 20, 30 అనాథ కుటుంబాలు మాత్రం ఇంకా కళాహీనంగా ఊరిలో అభివృద్ధి అయ్యే పరిస్థితి ఉండదు. ఈరోజు నేను ఒకటే ఇక్కడ ఈ పార్కులో ఆలోచించాను. రేపు రాబోయే రోజుల్లో 175 నియోజకవర్గాల్లో 175 పార్కులను ఏర్పాటు చేస్తాం. ఈ పార్కు మీరు ఒక్కసారి ఉదాహరణ చూస్తే 173 ఎకరాలు, 37 కోట్ల రూపాయలు లేఅవుట్ డెవలప్ చేయాలి. 338 ఇండస్ట్రీస్ వస్తాయి. దగ్గర 250 కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తాయి. 2500 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది మినిమం. దానివల్ల 2500 కుటుంబాలు బాగుపడతాయి. ఇలాంటి ప్రతి ఒక్క మండలానికి ఒకటి వస్తే ఎంత అభివృద్ధి జరుగుతుందో ఒక్కసారి ఆలోచించండి. వ్యవసాయం తర్వాత ఎక్కువ ఉపాధి కల్పించే రంగం సర్వీస్ సెక్టర్ అయితే, సర్వీస్ సెక్టర్ అభివృద్ధి కావాలంటే ఇండస్ట్రీ కూడా చాలా ముఖ్యమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఈ ఒక్క రోజున మీరు ఒక్కసారి చూస్తే 50 ఎంఎస్ఎంఈ పార్కులు ఇక్కడి నుంచే ఇనాగరేట్ చేశానని చెప్పి కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. రాబోయే రోజుల్లో అతి తొందరలో ఈ ఇండస్ట్రియల్ పార్కులన్నీ కూడా పెడతాం. అంతేకాదు యువకులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, ఉద్యోగాలు కావాలి, ప్రైవేట్ ఉద్యోగాలు రావాలి. అందుకే 20 లక్షల మందికి ఉపాధి కల్పిస్తానని చెప్పాం. దానికి కట్టుబడి ఉన్నాం. ఉద్యోగాలు కల్పిస్తాం. ఇప్పటికీ మినిస్టర్ గారు చెప్పినట్టు పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. ఈ ప్రభుత్వం పైన విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. చెప్పిన మాట నిలబడతామని, అవినీతి లేనటువంటి పరిపాలన ఇస్తామని, త్వరితగతిన క్లియరెన్స్లు ఇస్తామని, ఎలాంటి అడ్డంకులు సృష్టించమని ఈరోజు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారు. దీనివల్ల ఈ రాష్ట్రం అభివృద్ధి అవుతుంది, యువతకు ఉద్యోగాలు వస్తాయి. ఇంకో పక్కన ఆ రోజు నేను ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాను. అందరూ చదువుకున్నారు, మంచి మంచి ఉద్యోగాలు వచ్చాయి. ఈరోజు నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. ఇది మనకు అర్థం కాకపోవచ్చు. చదువుకున్న పిల్లలందరూ ఆలోచించుకోవాలి. భవిష్యత్తు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దే. దాన్ని ఉపయోగించుకుంటే మన జీవితాలు బాగుపడతాయి. ఈరోజు నేను ఆలోచించిన విధానం, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ కింద అమరావతిలో పెద్ద సెంటర్ క్రియేట్ చేస్తున్నాం. ఉత్తరాంధ్ర 3 జిల్లాలకి విశాఖపట్నం కేంద్రంగా, గోదావరి జిల్లాలకి రాజమండ్రి కేంద్రంగా, గుంటూరు కృష్ణా జిల్లాలకి విజయవాడ కేంద్రంగా, ప్రకాశం నెల్లూరు చిత్తూరు ఈ 3 జిల్లాలకు తిరుపతి కేంద్రంగా పెట్టి, అనంతపూర్ కర్నూలు కడపకి అనంతపూర్ కేంద్రంగా పెట్టి 5 రీజనల్ హబ్స్ పెడుతున్నాం. దేశంలో ఎక్కడా చెయ్యని విధంగా ఈరోజు పారిశ్రామికవేత్తల్ని, అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్, కాలేజీలని అనుసంధానం చేస్తున్నాం. చదువుకునే రోజుల నుంచి కూడా పిల్లలు ఆలోచించుకోవాలి. ఉద్యోగం చేయడం కాదు, మీరు ఉద్యోగం ఇచ్చే పరిస్థితి రావాలి. ఈరోజు నేను కూడా ఒక సాధారణ కుటుంబంలోనే పుట్టాను. నేను ఒక ముఖ్యమంత్రిగా సుజావుగా పరిపాలిస్తున్నానంటే మీకు కూడా తెలివితేటలు ఉన్నాయి. తెలివితేటలు ఉపయోగించండి. మీకు అండగా చేయూతనిచ్చే బాధ్యత నాదని మరొక్కసారి యువత అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.